హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. అండ్ ప్రజెంట్గా అయితే ఏపీ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఇవే మనకు సెకండ్ రౌండ్లో అవైలబుల్ ఉండే సీట్స్. నెక్స్ట్ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్గా 75 మంది రిపోర్ట్ చేయలేదు. ఈ 75 సీట్లు మీకు మిగిలిపోతాయి దాదాపు. అండ్ ఇందులో 17 మంది నాన్ లోకల్ సీట్స్ ఉన్నాయి, 70 నాన్ లోకల్ సీట్స్ ఉన్నాయి అండ్ 75 లోకల్ సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెకండ్ రౌండ్లో ఫిలప్ చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఏ కేటగిరీ అనేది కూడా మీకు ఇక్కడ సైడ్కి ఇచ్చారు చూడండి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లో అన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చివరికి వచ్చే వరకు టోటల్గా 75 స్టూడెంట్స్ అయితే రిపోర్ట్ చేయలేదు. సో మనకు ఆల్ ఇండియాకి అంతమంది వెళ్ళిపోయినా కూడా ఈ నాట్ రిపోర్టెడ్ అంటే సీట్ వచ్చి నాట్ రిపోర్టెడ్ అంటే వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ ఇండియాకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు. సో ఇక్కడ మీరు చూడొచ్చు SC1 ఈ మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి. అండ్ కొన్ని మైనారిటీ సీట్లు కూడా ఫస్ట్ రౌండ్లో ఫిలప్ చేయలేదు, అవి కూడా ఇప్పుడు ఫిలప్ చేస్తారు. టోటల్ 179 ప్లస్ ఈ 75 అండ్ కొత్తగా వచ్చే కాలేజెస్వి. అండ్ ఈ 179లో కొన్ని మైనారిటీ సీట్స్ కూడా ఉన్నాయి. దాదాపు మైనారిటీ 2 కాలేజీలో సీట్లు అయితే కంప్లీట్ ఫిలప్ చేయలేదు. అండ్ మిగతా స్పెషల్ కేటగిరీస్, స్పోర్ట్స్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఎంతెంత మంది ఖాళీ అయ్యారు అనేది చూసి నేను మీకు ఏమైనా కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా మరొక వీడియోలో చెప్తాను. క్లారిటీగా చూసి మీరైతే చెక్ చేయండి. సో ఇక్కడ ఒక 500 వరకే దాదాపు 48 మెంబర్స్ ఉన్నారు, 500 మార్క్స్ వరకే. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు దాదాపు ఓపెన్కి వచ్చే సీట్లే అని చెప్పొచ్చు. ఇక్కడ MRC1, MRC2 అని ఇస్తారు. ఇదివరకు మనకు లిస్ట్ ఇచ్చారు చూడండి, అందులో MRC ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన వారు ఎవరు, ఇవేమో ఓసీకి వస్తాయి, ఇవేమో ఆ క్యాస్ట్ కేటగిరీకి వస్తాయి. సో అది గమనించి మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను అలా చెక్ చేసి మీకు ఒక కట్ ఆఫ్ అయితే కాసేపు అయ్యాక చెప్తాను.